ఎన్టీ రామారావు గారి దగ్గర వర్క్ చేశారంటే ఎంతో అనుభవం ఉండాలని చాలా మంది చెప్పారండి నాకు. ఆయన్ని కన్విన్స్ చేసి ఎలా ఉండాలని చెప్పారు. మీరు సుమారు 6 సంవత్సరాలు పనిచేశారు సార్. ఆయన గురించి మీరు బాగా తెలుసు. అసలు మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అసలు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు సార్? ఉద్యోగం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఎంఏ అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లెక్చరర్ కాదు ఆయన చీరాల్లో విఆర్ఎస్ కాలేజీలో ఒక 5 years చిల్లర పనిచేసిన తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్కి అపేర్ కావడం, సెలక్షన్ రావడం జరిగింది. ఫస్ట్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో డైరెక్ట్ ఐపీఎస్ వాళ్ళతో పాటు మాకు సేమ్ ట్రైనింగ్, సేమ్ ఎగ్జామినేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ రెగ్యులర్ పోస్టింగ్ కర్నూలు. ఓకే. కర్నూలులో ఒక 2.5 years చేశాను. ఆ తర్వాత తిరుపతిలో ఒక 2.5 years చేశాను. ఆ తర్వాత తిరుపతి నుంచి ఎన్టీఆర్ గారి దగ్గరికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వచ్చాను. ఆ తర్వాత కంటిన్యూ అయ్యాను. ఆయన 89 డిసెంబర్లో ఓడిపోయి అంతవరకు ఆయనతో ఉన్నాను. 84 నుంచి 85 డిసెంబర్ వరకు సుమారుగా 5.5 years. ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారండి. ఏంటో మీలో ఉన్న ఏంటి ఆ గ్రేట్నెస్ ఏంటి? అది ఏ విధంగా ఎన్టీఆర్ గారు గుర్తించారు మిమ్మల్ని? ఎన్టీఆర్ గారు గుర్తించడం కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు, డీజీపీ, అప్పుడున్న ఐజీ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా నిర్ణయించారు. కారణం ఏమేంటుందంటే, నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు ఆయన 83లో ఎలక్షన్లో తిరుపతి నుంచి కంటెస్ట్ చేశాడు. ఎన్టీఆర్ తిరుపతి అండ్ గుడివాడ 2 చోట్ల నుంచి కంటెస్ట్ చేశాడు. ఆ తిరుపతి ఎలక్షన్ని నేను కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు. తర్వాత ఆయన 83 January 3 అంటే లాస్ట్ డే ఫర్ ఎలక్షనీరింగ్, కాంగ్రెస్ క్యాండిడేట్ తరఫున ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తిరుపతి వచ్చారు. ఈయన యాజ్ క్యాండిడేట్ లాస్ట్ డే ఫర్ కంపెయినింగ్ కాబట్టి ఈయన కూడా తిరుపతి వచ్చాడు. సో ఆయన ముందే అంటే ఇద్దరు విఐపీలు, ఎన్టీఆర్ యాజ్ అ క్యాండిడేట్, అటు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, అగరాల ఈశ్వర్రెడ్డి గారని కాంగ్రెస్ క్యాండిడేట్గా స్పీకర్, ఆనాటి స్పీకర్ ఉండేవాడు. అప్పుడు ఎన్టీఆర్ని ముందే ఆయన 8:30కి ఆయన ఫ్లైట్లో తిరుపతి వస్తే మా ఆఫీసర్ని పంపించేసి, తిరుపతిలో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 12:30 వరకు ఉంటుంది, మీరు చుట్టుపక్కల గ్రామాలు పర్యటించుకొని తర్వాత సిటీలోకి రండి, ఈ లోపల ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం అయిపోతుంది, ఎందుకంటే ఆ రోజున 3 గంటలకి క్యాంపెయినింగ్ క్లోజ్ కావాలి చెప్తే ఆయన వెంటనే అగ్రీడ్. పోయి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తిరిగి వచ్చేసి అక్కడ రాయల చెరువు రోడ్డు అని ఒకటి ఉంది, రైల్వే స్టేషన్ దాటంగానే ఆ రోడ్ నుంచి వస్తే తిరుపతి మెయిన్ రోడ్లోకి కనెక్షన్ అనమాట అది. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఎన్టీఆర్తో ముఖాముఖిగా మాట్లాడటం నేను. ఓ, అదే మొట్టమొదటిసారి. అక్కడే ఆయన చైతన్య రథం మీద కూర్చొని అక్కడికి వచ్చాడు. సార్, ప్రైమ్ మినిస్టర్ గారు ఊళ్ళో ఉంది, యూనివర్సిటీలో ప్రోగ్రాం అయిపోయి ఇప్పుడు ఆమె పబ్లిక్ మీటింగ్కు ఊరేగింపుగా వస్తూ ఉంది. అంటే ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ అండి? డిఎస్పీ ర్యాంక్. డిఎస్పీ ర్యాంక్. మీరు ఆవిడ ఈ కామన్ రోడ్డు దాటేంత వరకు మీరు దయచేసి ఇక్కడ వెయిట్ చేయాలా అని చెప్పాం. చెప్తే ఆయన ఎంత మ్యాగ్నానిమస్గా మాట్లాడారంటే, నో ప్రాబ్లం యంగ్ మ్యాన్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్, ఐ విల్ వెయిట్ టిల్ యూ గివ్ క్లియరెన్స్, ఐ విల్ వెయిట్ హియర్ అని చెప్పాడు. ఎంత గొప్ప మనస్తత్వం ఏందని అనుకున్నాను నేను. ఫస్ట్ ఇంప్రెషన్ అది. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాము కంటిన్యూ అవుతూ ఉంది. ఆ కామన్ రోడ్డు దాటి ఇక్కడ భీమాస్ హోటల్ అని మున్సిపల్ ఆఫీసు అవన్నీ ఉన్నాయి, అవి దాటిన తర్వాత ఈయన్ని అలౌ చేయాలి ఓకే సిటీలోకి. అది దాటిన తర్వాత ఆయనకి సిగ్నల్ ఇచ్చాము, ఆయన బయలుదేరాడు. ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం అప్పుడు అలిపిరి దగ్గర ఒక హై స్కూల్ గ్రౌండ్స్లో పెట్టారు. ఈయన ప్రోగ్రాం ఏమో మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కొర్లగుంట అనే ఏరియా ఉంది, అక్కడ ఓపెన్ ప్లేస్లో అక్కడ పెట్టాము. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడు అనే వార్త వచ్చేసిందో, ఈ అలిపిరి దగ్గర కూడిన 10,000-12,000 మంది జనం సగం మంది గోడలు దూకి పరిగెత్తి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా గందరగోళం అయిపోయింది అనమాట. అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరూ పరిగెడేస్తున్నారు, పరిగెత్తుకొని ఎన్టీఆర్ ప్రోగ్రాంకి వస్తున్నారు. అప్పటి వరకు అన్ఫార్చునేట్గా ఇందిరాగాంధీ గారికి ఎన్టీఆర్ ప్రోగ్రాం ఆ రోజున్న సంగతి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్పలా. అది అప్పుడు మరి చంద్రబాబు గారు కూడా మంత్రిగా, కాంగ్రెస్ మంత్రిగా
ఆ మీటింగ్లో ఉన్నారు. ఉమ్, అప్పుడు ఆవిడకి తెలిసి ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్ అని తెలుసు కదా మీకు, ఉమ్, ఇదే రోజు ఆయన మీటింగ్ ఉన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, ఉమ్, నేను నిన్ననో మొన్నో పెట్టుకునేదాన్ని, లేకపోతే ఎర్లీగా పెట్టుకుని కంప్లీట్ చేసుకొని పోయేదాన్ని కదా అనే ధోరణిలో కొద్దిగా కోపడినారని తెలిసింది మాకు. సరే ఏదైనా కానీ పీస్ఫుల్గా అయిపోయింది. ఎంత టెన్షన్ పడ్డారంటే ఆ రోజున డీజీపీ ఆనందరామన్ గారు అనే గ్రేట్ ఆఫీసర్ ఆయన నాతో మాట్లాడాడు, నా వైఫ్తో మాట్లాడాడు, నా ఆర్డర్లతో మాట్లాడాడు, నా డ్రైవర్తో మాట్లాడాడు. సార్ ఎట్లా ఉంది బాబు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది తిరుపతిలో, అటు ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లరు, ఇటు ప్రైమ్ మినిస్టరు. అవును. అంటే ఏం లేదు సార్, బాగుంది, మా సార్ అంతా జాగ్రత్త చూసుకుంటున్నారు, అంతా సిటీలో తిరుగుతున్నాడు అని చెప్పేశారు. సరే ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన సీఎంగా ఎన్టీఆర్ వచ్చారు. జనవరి 9వ తారీఖు అనుకుంటా. 1 year 84 జనవరిలో లాల్ బహదూర్ స్టేడియంలో 1 year యానివర్సరీ జరుపుకుంటామంటే ఈ మల్లెల బాబ్జీ అని ఒక ఫ్యాన్, అతను గుంటూరు అతను, వాడి మన తాగిన నిషాలో ఈయన ఏదో కత్తితో పోవడానికి ప్రయత్నం చేశాడని. అప్పుడు వేరే వాళ్ళంతా సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు. ఆ తర్వాత అతను పట్టుకోవడం అదంతా జరిగిపోయింది. ఇది అయిన తర్వాత డీజీపీ అప్పుడు ఎరాడి గారు అని ఉండేవాడు, కేరళ ఆయన. తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ అప్పారావు గారు ఉండేవాడు. తర్వాత చంద్రబాబు ఇప్పటికే పార్టీలో చేరాడు. తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఈయన సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోయింది, ఎన్టీఆర్ సెక్యూరిటీ, ఎక్కడికి పోయినా లక్షల మంది జనం వస్తున్నారు, కాళ్ళమే పడుతున్నారు. కాళ్ళమే పడేవాడు భక్తితో పడుతున్నాడో కాళ్ళు లాగడానికి పడుతున్నాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కొంచెం కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి మనిషి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేటువంటి మనిషి కావాలి. ఎవరు 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 అనుకుంటే ఎందుకు నన్ను నిర్ణయించుకున్నారో నాకైతే తెలియదు. నాకు ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది, ప్రాబ్లీ ఫిబ్రవరి 18వ తారీఖు 84లో, కమ్ అండ్ రిపోర్ట్ ఇమీడియట్లీ బిఫోర్ డీజీపీ. సరే ఫ్లైట్లో పడి వచ్చేసాను. సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ చేశాను. నా తెలియదయా ఎందుకు పిలిచారు, నువ్వు పోయి మీ ఐజీ ఇంటెలిజెన్స్ కరువు అన్నాడు ఆయన, రెడీ గారు. సరే ఐజీ ఇంటెలిజెన్స్ దగ్గరికి వచ్చిన అప్పారావు, నువ్వు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ అవ్వాలయా అన్నాడు డైరెక్ట్గా. సార్ అది చాలా పెద్ద పోస్ట్, అది పైరవీలు చేసుకునే వాళ్ళకి, డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి అటువంటి పోస్టులు కావాలి, నాకు అక్కర్లేదు సార్. నేనేదో గౌరవంగా లెక్చరర్గా 10 మందితో నమస్కారాలు పెట్టించుకొని వచ్చినటువంటి వాడిని, ముందు కనుక డైరెక్ట్గా పోలీసు వాడిని అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. నేను ఒక రకమైన ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అలాంటి అంత ఇష్టం ఉండదు సార్. టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినందుకు వచ్చాను కాబట్టి ఆయన, అరే గవర్నమెంట్ నిర్ణయించుకున్న తర్వాత నువ్వు కాదంటాను, నువ్వు ఎవరయ్యా అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడి, ఎర్లీ మార్నింగ్ 4:35కు మనం ఎన్టీఆర్ని కలుద్దాం అబిడ్స్లో, రమ్మండి అని. సరే తప్పేదేమో ఇంకా. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇటువంటి రూము ఫస్ట్ ఫ్లోర్లో, మంచి తెల్లటి వస్త్రాలు, సాంబ్రాణి పొగ, అటు బాలకృష్ణ ఇటు చంద్రబాబు వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. నాకు చూడంగానే ఎంత పవిత్రంగా ఉందిరా ఈ రూము, ఈ సుగంధం, ఈ వ్యవహారం, అది అట్లా అనిపించింది. చేసి నమస్కారం సార్ అని. బ్రదర్ నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఫస్ట్ డైలాగ్. అది అంటే మనం రేపైనా తెలుస్తుంది కదా అని, తిరుపతిలో మొన్న ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆపాను కదా సార్ రైల్వే స్టేషన్ దగ్గర, ప్రోగ్రామ్ చూసాక, ఎస్ రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి అన్నాడు. ఇంకా రెండో మాట లేదు. అది సార్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిబ్రవరి కదా, పిల్లలు చిన్నపిల్లలు తిరుపతిలో చదువుకుంటున్నారు, మరి మార్చి లోపల అయితే వాళ్ళకి టీసీలు ఇవ్వరు, ఇక్కడేమో సీట్లు దొరకవు, ఇబ్బందులు కొన్ని ఉన్నాయి సార్ అన్న. నువ్వు అవన్నీ చూసుకోవా, మీ డీజీపీ మీరంతా చూసుకోండి, నాకు తెలీదు అనేసాడు. సరే వీళ్ళేమో నీకు కోరుకున్న స్కూల్లో సీట్లు ఇప్పిస్తాం ఇదని మాట్లాడారు. తర్వాత ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే వ్యవహారం. సరిగా తప్పనిసరిగా జాయిన్ అయ్యాను.